ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మనం ఎప్పుడు పుట్టామో మన తల్లిదండ్రులకు బాగా తెలిసి ఉంటుంది. టైం, డేట్ గుర్తు లేకపోయినా కనీసం కాలం గుర్తు ఉంటుంది. చలికాలం, ఎండాకాలం, వానకాలం ఇలా కాలాల రూపంలో అయినా చెబుతారు. కానీ ఈ సృష్టిలో ఎప్పుడు పుట్టాయో కూడా చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది హిమాలయాలు. ఈరోజు మనం హిమాలయాల గురించి, వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి చెప్పుకుంటాం. భయంకరమైన అద్భుత రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కాలం కలిసి రాకపోతే కష్టం అనేది మన ఇంటి ముందు తిష్ట వేసు కూర్చుంటుంది. మీకు తెలుసా? తెలియదు. పోనీ తెలుగు మోజో ఛానల్ కి ఒక అఫీషియల్ ఫేస్బుక్ పేజీ ఉంది అని అయినా మీకు తెలుసా? అది కూడా తెలియదు. కాలాల గురించి, కష్టాల గురించి మీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ తెలుగు మోజో ఛానల్ అఫీషియల్ పేజ్ గురించి మాత్రం తెలియకపోతే చాలా కష్టం భయ్యా. మీకు కష్టం వస్తే ఆనందాన్ని పంచే తెలుగు మోజో, సంతోషం వస్తే మీకు కష్టం రాకుండా చూసుకునే తెలుగు మోజో మీకు బంపర్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. తెలుగు మోజో ఫేస్బుక్ పేజీని లైక్ చేసిన మొదటి 10,000 మందిలో నుండి ముగ్గురిని ఎంపిక చేసి మీకు బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది నా మాట కాదు బ్రదర్, తెలుగు మోజో మాట. గట్టిగా మాట్లాడితే మీ ఆపద్ బాంధవుడు తెలుగు మోజో మాట. నిజంగా మొదటి 10,000 మందిలో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేసి బహుమతులు ఇవ్వబోతున్నాం. అది మీరే అవ్వచ్చు. అందుకే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో తెలుగు మోజో అఫీషియల్ పేజ్ లింక్ ని పెడతాను. లైక్ కొట్టండి, గిఫ్ట్ పట్టండి. ఇక మనం మన టాపిక్ ని మొదలు పెడదాం. హిమాలయాలు ఎలా పుట్టాయో తెలుసా? అసలు హిమాలయాల వయసు ఎంతో మీకు తెలుసా? అయితే ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిమాలయాలు లేదా హిమాలయ పర్వతాలు అంటారు. ఆసియాలోని హిమాలయ పర్వత పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని, టిబెట్ పీఠభూమిని వేరు చేస్తూ ఉన్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబాకాకర్ మరియు చిన్న చిన్న పర్వత శ్రేణులైన పామీర్ కోట్ వరకు వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో తత్పురుష లేదా మంచుకు నెలవు అని అర్థం. ఈ పర్వత పంక్తులు ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్ట్ పర్వతం, కాంచనగంగా మొదలగు శిఖరములు కూడా ఉన్నాయి. సుమారు 100 శిఖరములు అంటే 7,200 మీటర్ల ఎత్తుకు మించి ఉన్నాయి ఇవి. ఈ హిమాలయాలు ఆసియాలోని 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయి. భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్ద నదులలో 3 అయిన సింధు, గంగా, బ్రహ్మపుత్ర మరియు యాంగ్టీస్ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కిలోమీటర్ల పొడవు మరియు 400 కిలోమీటర్ల వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. ఇక హిమాలయాలు ఎలా పుట్టాయో చెప్పాలంటే, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు అవన్నీ కలిసి దగ్గరగా ఒకే చోట ఉండేవట. అయితే అవి నెమ్మదిగా దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయాయి. వాటిని గోండ్వానాలాండ్, లారాసియా అని పిలుస్తారు. ఇప్పటి మన భారతదేశ భూభాగం అప్పట్లో గోండ్వానాలాండ్లో ఓ చిన్న ముక్కలాగా ఉండేది. ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటునే హిమాలయ పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయ పర్వతాలు పుట్టాయన్నమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 2 భూపలకాలు ఢీకొనడం ఇంకా ఆగిపోలేదట. భారత భూపలకం ఉత్తర దిశంగా ఏడాదికి 67 మిల్లీమీటర్ల వంతున కదులుతూనే ఉంది. అందుకనే హిమాలయాలు ఇప్పటికే ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. హిమాలయాల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, హిమాలయాలుగా పిలుచుకుని ఈ పర్వతాల వరుస పొడవు 3,000 కిలోమీటర్లు. ఇవి ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ దేశాలను తాకుతూ విస్తరిస్తాయి. అయితే సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తున్న ఈ హిమాలయాలు నిజానికి 139 నుంచి 144 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు పుట్టినట్లు తాజా పరిశోధనల ద్వారా వారు కనుక్కున్నారంట. మొత్తానికి హిమాలయాలు ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక ఇవి ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతాయి. మరి అలాగే పెరుగుతూ పోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి.
ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అన్నట్లు మొదట్లో చెప్పాను కదా, ఫేస్బుక్ పేజీని లైక్ కొట్టండి, గిఫ్ట్ పట్టండి. తెలుగు మోజో అఫీషియల్ పేజ్ లింకుని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ కామెంట్ని పోస్ట్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే వీడియో స్టార్టింగ్లో పెట్టిన ప్రమోషనల్ వీడియో గురించి ఒక్కసారి ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి.